నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో నిన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 4 గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు సుమారు 1,00,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నారు. శ్రీశైలం నుంచి 1,16,000 క్యూసెక్కుల నీరు వచ్చి సాగర్ డ్యాంకు చేరుతుంది. సాగర్ గరిష్ట స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 534.50 అడుగులకు చేరింది. గరిష్ట స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 177 టీఎంసీలుగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీటి అవసరాలకు పాలేరు రిజర్వాయర్కు ఎడమ కాలువ ద్వారా 3,146 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలను తలపిస్తున్నాయి. దీంతో నిన్న శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు సుమారు 1,00,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. రైట్ అనుష, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి శ్రీశైలం నుంచి భారీ వరద వస్తుంది. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ నీటి మట్టం కూడా గంటకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 534 అడుగులకు చేరుకోవడం జరిగింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 179 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ముందుగానే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేయడంతో ఇటు సాగునీటికి కావచ్చు, తాగునీటికి ఈ ఏడాదికి ఇబ్బందులు ఉండవు అనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు తాగునీటితో పాటు తాగునీటికి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచే ఎక్కువగా వినియోగిస్తారు. మొత్తం దాదాపుగా 2 రాష్ట్రాలకు సంబంధించి కుడి ఎడమ కాల్వల ద్వారా 20 లక్షలకు పైగా ఎకరాల్లో సాగునీరు కూడా అందించనున్నారు. దీంతో పాటు ఇటు హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి తెలంగాణలో తాగునీటికి కూడా విడుదల చేస్తుంటారు. అయితే ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలోకి రావడంతో నిన్న 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 882 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. దీంతో పైనుంచి కృష్ణా బేసిన్ కు సంబంధించి ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్, జూరాల ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి నీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో ఇటు దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీటిని విడుదల కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా 1,90,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తుండడంతో ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదనతో పాటు ఇటు స్పిల్వే గేట్లను ఎత్తి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే ప్రస్తుతం 1,54,000 క్యూసెక్లకు పైగా వరద నీరైతే వస్తుంది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గత 10 రోజుల నుండి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి వరదతోటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు దాదాపుగా 20 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎడమ కాలువ ద్వారా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల పాలేరు రిజర్వాయర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. అటు ఏపీకి సంబంధించి కూడా కుడి కాలువ నుంచి తాగునీటికి విడుదల చేస్తున్నారు. గతంలో ఏదైతే సాగునీటికి సంబంధించి కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల ఆగస్టు మొదటి వారంలో చేసేవారు. కానీ ఈసారి ముందుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ముందుగానే సాగునీటికి కూడా నీటిని విడుదల చేస్తారనేది మాత్రం రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి జూలై 30న శ్రీశైలం ప్రాజెక్టులు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ ఈసారి నిన్న జూలై 8నే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నీటిని
విడుదల చేయడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి శ్రీశైలం వరకు దాదాపుగా 85 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నీటి విడుదల శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వస్తున్న నేపథ్యంలో ఇటు పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రవాహం ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా సూచించడం జరిగింది. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే 2 రాష్ట్రాలకు సంబంధించి వరప్రదాయని అని చెప్పవచ్చు. దీంతో ముందస్తుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద వస్తుండటంతో ఇటు రైతులు మాత్రం ఇప్పటికే ఎడమ కాలువకు సంబంధించి ఆయకట్టు రైతులు ఇప్పటికే నార్మల్ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. మరో వారం రోజుల పాటు ఇదే ఇన్ఫ్లో కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే రైతులకు సాగునీటికి విడుదల చేస్తారనేది కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇటు రైతులు కూడా సాగుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఇటు తాగునీటికి అయితే ఇటు ఎస్ఎల్బిసి ఇది పుట్టంగండి నుంచి కూడా ఇటు హైదరాబాద్ కి తాగునీటిని కూడా 4000 క్యూసెక్ల వరకు రోజు వారీగా విడుదల చేస్తున్నారు. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే ముందస్తుగానే జలకళ సంతరించుకోవడంతో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 590 అడుగుల నీటి సామర్థ్యం ఉన్నటువంటి నీటి మట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 534.50 అడుగులకు చేరుకోవడం జరిగింది. ఇంట్లో రోజు గంటకి పెరుగుతున్న నేపథ్యంలో నీటి సామర్థ్యం కూడా వేగంగా పెరుగుతుందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు శ్రీశైలం నుంచి వచ్చేటువంటి ఏదైతే వరద ఉన్నదో దాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రాజెక్టు అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పవచ్చు. గత ఏడాది ఇదే సమయంలో ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గత ఏడాది ఇదే సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 516 అడుగులు ఉండగా ఇప్పుడు ఏదైతే శ్రీశైలం నుంచి వరద ప్రవాహం మొదలైనప్పుడు మాత్రం దాదాపుగా డెడ్ స్టోరేజీ స్థాయికి నాగార్జున సాగర్ నీటి మట్టం పడిపోవడం జరిగింది. ఎందుకంటే ఇటు 2 కార్లకు సంబంధించి ఇటు ఖరీఫ్ అలాగే రబీ సీజన్ కు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి తాగునీటిని విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే గత ఏడాది దాదాపుగా నెల రోజుల పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద రావడం జరిగింది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు నీటిని విడుదల చేయడంతో పాటు స్పిల్వే ద్వారా కూడా అధికంగా వచ్చిన నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. ఈసారి కూడా ముందస్తుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వస్తున్న నేపథ్యంలో తొందరగానే ప్రాజెక్టు నిండే అవకాశం ఉన్న నేపథ్యంలో సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టానికి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకుంటే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి కుడి ఎడమ కాలువలకి తాగునీటికి 2 కార్లకు కూడా నీటిని విడుదల చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది కూడా ఆశాజనకంగా ఉంటుందనేది మాత్రం రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వారం రోజుల పాటు 50,000 క్యూసెక్ల వరద రావడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పాదన ద్వారానే ఆ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఎగువ కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ఎగువ ప్రాజెక్టులు అప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ప్రవాహం మొదలు కావడంతో పాటు నీటి మట్టం కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇటు సాగర్ కు సంబంధించి తాగునీటి అవసరాల కోసం వినియోగించుకునేందుకు డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 50,000 క్యూసెక్ల చొప్పున వారం రోజుల పాటు నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న పరిస్థితుల్లో నిన్న 4 గేట్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. స్పిల్వే 4 గేట్ల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 80,000 క్యూసెక్లకు పైగా నీటిని స్పిల్వే ద్వారా విడుదల చేస్తున్నారు. ఇటు 2 విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు కుడి ఎడమకు విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దాదాపుగా 67,600 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. మొత్తం 140,000 క్యూసెక్లకు పైగా ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రిలీజ్ అవుతుంది. అదంతా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి చేరుకునే వరకు మాత్రం దాదాపుగా 120,000 క్యూసెక్లు అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇదే ఇన్ఫ్లో కంటిన్యూగా కొనసాగితే మాత్రం వారం 10 రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో
నిండే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఒకవేళ నిండు ప్రాజెక్టు నింటే స్పిల్వేకి సంబంధించిన గేట్లను ఎత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే కస్ట్ గేట్లకు సంబంధించి గ్రీసింగ్ చేయడం కానీ అలాగే ఆయిల్ కు సంబంధించి కానీ ఇటు గేట్లకు సంబంధించినటువంటి మరమ్మతులను కూడా చేయడం జరిగింది. ముందస్తుగానే వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై స్పిల్వేకి సంబంధించినటువంటి గేట్లను ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూనే నీటి నిల్వ సామర్థ్యాన్ని కొనసాగించే విధంగా చూస్తూ ఇటు తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం రిలీజ్ అవుతున్న నీటిని కూడా లెక్కల్లో తీసుకుంటూ వచ్చే వరదను అంచనా వేస్తూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటున్నారు. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఎగువన ఉన్నటువంటి కృష్ణా బేసిన్ కు సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ముందస్తుగానే జలకలను సంతరించుకోవడంతో దిగువ వరకు ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా నీటి వరద వస్తుండటంతో ఇటు అన్ని ప్రాజెక్టుల పరిధిలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగుకు సంబంధించి కూడా సిద్ధంగా ఉండడంతో ముందస్తుగానే విడుదల చేయాలనేది రైతులు కోరుతున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా కూడా సాగునీటికి విడుదల చేయాలంటే ఆగస్టు మొదటి వారంలోనే ఈ కుడి ఎడమ కాలువలకు సంబంధించి సాగర్ ప్రాజెక్టుకు పరిధిలో ఉన్నటువంటి కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసేవారు. కానీ ముందస్తుగానే వరద వస్తున్న నేపథ్యంలో ఈ జూలై చివరి వారంలోనే నీటిని విడుదల చేయాలనేది మాత్రం రైతులు కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే నారుమల్లు కూడా సిద్ధం చేసుకున్నారు కాబట్టి సాగునీటికి నీటిని విడుదల చేస్తే వరి నాట్లు వేసుకొని సాగు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే విడుదల చేయాలనేది రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. అందుకు తగ్గట్టుగా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వస్తున్న నేపథ్యంలో ముందుగానే నీటిని విడుదల చేసే అవకాశం కూడా ఉంటుందనేది కూడా అధికారులు భావిస్తున్నారు. రైతులు కూడా అందుకు తగ్గట్టుగా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గత ఏడాది కంటే ఈ ఏడాది 20 రోజుల ముందుగానే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వస్తుండటంతో రెండు రాష్ట్రాల ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అనుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.